హలో గాయ్స్, దిస్ ఇస్ ఆశ్రిత. వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఆఫ్ శామ్. చెప్పాను కదా మమ్మీ వాళ్ళకి స్కూల్ ఉందని. సో ఈరోజు వసంత పంచమి కాబట్టి అక్షరాభ్యాసం చేస్తున్నారు స్కూల్లో. ఇంకా దీపం పెట్టి పూజ స్టార్ట్ చేసేస్తున్నారు. అక్షరాభ్యాసం ఇంకా స్కూల్లో జాయిన్ కాకుండా ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకు అక్షరాభ్యాసం చేసిన తర్వాత ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. అక్షరాభ్యాసం అంటే ఏం లేదు, అక్షర అంటే లెటర్స్, వ్యాసం అంటే నేర్చుకోవడం లేదా రాయడం అని అర్థం. ఇలా అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు బాగా చదువు వస్తుందని నమ్ముతారు. నార్మల్గా ఒక మనిషికి పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా 16 కర్మలు ఉంటాయంట, లైక్ 16 ఫంక్షన్స్ లాగా. అందులో అక్షరాభ్యాసం కూడా ఒకటి. నార్మల్గా ఈ అక్షరాభ్యాసం అనేది 6 years లోపు ఉన్న పిల్లలకి చేస్తారు. అంటే ఫస్ట్ పూజ చేసిన తర్వాత స్లేట్లో మంత్రం చిన్న శ్లోకం రాసి ఆ శ్లోకాన్ని దిద్దిస్తారు. ఫస్ట్ దిద్దిచ్చిన తర్వాత ఒకసారి పలికిచ్చినాక అక్షరాలు పిల్లలకి నేర్పించడం, రాయించడం స్టార్ట్ చేస్తారు. అక్షరాలు అంటే అదేమన్నా తెలుగు ఆల్ఫాబెట్స్ ఇవన్నీ. ఫస్ట్ టైం నేను కూడా అక్షరాభ్యాసం చూడటము, పూజ మాత్రం చాలా బాగా జరిగింది. ఇంకా అక్షరాభ్యాసం పూజ స్టార్ట్ అయిపోయింది. స్వామిని పిలిపించి బాగా పూజ చేశాము. స్లేట్స్, పూలు, పళ్ళు, నైవేద్యం, అమ్మవారి ఫోటో, వినాయకుడికి పూజ చేశారు. ఫస్ట్ వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి పూజ చేశారు. తర్వాత అక్షరాభ్యాసం స్టార్ట్ అయింది. స్లేట్లో పిల్లలతో దిద్దించడం ఇదంతా. ఇంతమందికి అక్షరాభ్యాసం గురించి తెలుసు అనేది కమెంట్ చేయండి. అండ్ ఇది మా స్కూల్లో చిన్నగా జరిగిన అక్షరాభ్యాసం పూజ. మీకు మా పూజ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ వీడియో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ओम गोविंदाय नमः। ओम विष्णवे नमः, वसुदेवाय नमः, त्रिविक्रमाय नमः, वामनाय नमः, श्रीधराय नमः, श्रीकेशाय नमः, पद्मनाभाय नमः। ओम दामोदराय नमः, संकर्षणाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, वरुणाय नमः, विश्वोत्तमाय नमः। ओम अलोक्षाय नमः, नासिकाय नमः, वसुदाय नमः, प्रदानपराय नमः। ओम पेत्राय नमः, हरये नमः, श्रीकृष्णाय नमः। ओम श्रीकृष्ण परब्रह्मणे नमो नमः। ओम तिष्ठन्तु भुजचाचार्ये भूभारकाः येषां विरोधेन पूजा कर्म समारभे। दैवी गायत्री छंद प्राणायामेन योगः अंगुल्याग्रे नासिकाग्रं संवीक्ष्य पावनासनं प्राणायामं प्रोक्तं ऋषिभिः परिकल्पितम् आपो ज्योतिरसोऽहं ब्रह्म भूर्भुवस्सु वरोम्। ओम शुभे शोभे मुहूर्ते श्रीमहाविष्णुराज्ञया प्रवर्तमानस्यां अद्यतनः अद्यराधे श्रीवराहगुवे वैवस्वतंधरे कलियुगे प्रथमपादे हिन्दूजीवे भरतवर्षे भरतखण्डे एवं श्रीशैलस्य नैऋत्यप्रदेशे कृष्णागोदावर्योः मध्यप्रदेशे समस्तदेवताब्राह्मणहरिहरगुजरसन्निधौ अस्मिन् ब्रह्माण्ड्याहाय चान्द्रमानेन स्वस्ति श्रीगोधनाम संवत्सरे उत्तरायणे शिशिरऋतौ माघमासे शुक्लपक्षे पंचम्यां परिषष्ठ्यां शुभतिथौ वासरः। हिन्दुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे।
ఇక్కడ స్లేట్ మీద స్వామి అది రాస్తున్నారు, ఏదైతే మనం ఫస్ట్ పలికించాలి అంటే దిద్దిచ్చాలో. అది ఎక్కువ హార్డ్ ఏమీ లేదు చిన్నపిల్లలకి, జస్ట్ ఓం శివాయ నమః శ్రీ ఇలా రాశారు. అది రాశాక అన్ని స్లేట్స్ మీద రాసి దేవుడి దగ్గర పెట్టి పూజ అయిన తర్వాత పిల్లలతో దిద్దిచ్చి పలికించాలంట. ఇంకా పూజ అయిపోయాక పిల్లలు వచ్చింటారు కదా, వాళ్ళందరినీ ఒక్కొక్కరిని కూర్చోపెట్టుకుని వాళ్ళకి అక్షరాభ్యాసం స్టార్ట్ అయింది. వాళ్ళతో స్లేట్లో దిద్దిచ్చి ఒకసారి పలికించాలంట ఆ మంత్రాలన్నీ. మా మమ్మీ వాళ్ళలో కూర్చున్న అమ్మాయి పేరు ప్రత్యూష. తను చాలా క్యూట్ ఉంది. తను మా మమ్మీ వాళ్ళలో కూర్చున్నప్పటి నుండి ఈ స్లేట్ నాది, స్లేట్ పెన్సిల్ నాది అని చెప్తూనే ఉంది మా మమ్మీకి. పూజ చాలా బాగా అయింది అండ్ పేరెంట్స్ కూడా చాలా మంది వచ్చారు పిల్లల్ని తీసుకొని వాళ్ళ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడం కోసం. అండ్ మాది క్రిస్టోస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మారుతినగర్ 3rd క్రాస్లో ఉంటుంది. మీరు అనంతపూర్లో ఉండి స్కూల్ చేంజ్ చేయాలనుకుంటే వన్స్ ప్లీజ్ విజిట్ అవర్ స్కూల్. ఈ కార్పొరేట్ ఫ్యాన్సీ ఎడ్యుకేషన్ మా స్కూల్లో ఉండదు. మాకు స్కూల్లో ఎడ్యుకేషన్తో పాటు వాల్యూస్, మోరల్స్, స్పోకెన్ అండ్ జనరల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. మేము వాటి మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేస్తాము. కార్పొరేట్ స్కూల్ అంత ఫ్యాన్సీ ఎడ్యుకేషన్ అయితే ఉండదు మా స్కూల్లో. మనం స్లేట్లో రాయించిన తర్వాత బియ్యంలో కూడా రాయించాలి ఒక్కతో, సో అదే రాయిస్తున్నారు ఇక్కడ మమ్మీ ప్రత్యూషకు. పూజ అయితే చాలా బాగుంది అండ్ ప్రసాదం కూడా మమ్మీయే చేశారు, కేసరి చేశారు, చాలా బాగా వచ్చింది అది కూడా. ఇంకా స్లేట్ మీద రాయించడం అదంతా అయిపోయాక లాస్ట్లో మళ్ళీ ఒకసారి హారతిస్తున్నారు ఇక్కడ. అసలు చూడ్డానికే చాలా బాగుంది కదా ఇది డెకరేషన్. అమ్మవారు, వినాయకులు అందరూ అక్కడ రియల్గా చూడ్డానికి ఇంకా బాగుంది వీడియోలో కన్నా. షార్ట్ టైంలో అనుకున్నాం ఇలా చేయాలని, షార్ట్ టైంలో అనుకున్న చాలా బాగుంది. ఇంకొక ఫన్నీ ఇన్సిడెంట్ ఏమైందంటే పూజ అయిపోయిన తర్వాత స్వామి వచ్చి ప్రసాదం ఇచ్చారు. తర్వాత దక్షిణ ఇచ్చి వెళ్ళిపోయాక అందరం కూర్చొని ప్రసాదం తింటున్నాము. తర్వాత చిన్నపిల్లలు ఫొటోస్ దిగుతారు కదా అని ఒక చిన్న బోర్డ్ లాంటిది ప్రిపేర్ చేసాం పిల్లలు ఫోటో దిగడానికి. అక్కడ ఫస్ట్ ప్రత్యూష రా ఫోటో దిగుదాము, ఇది రెడీ చేశారు మేడం వాళ్ళు నీ కోసము అంటే, నేను ఇంకా తింటున్నా, నేను తినేదాకా రాను అని అరుస్తుంది. తర్వాత ఇంకొక అమ్మాయి వస్తే ఫస్ట్ ఆ అమ్మాయికి తీసి అంతలోపు ప్రత్యూష వస్తే ప్రత్యూషని తీసాము. నవ్వమంటే ఎంత గట్టిగా నవ్వుతుందంటే తను అంత గట్టిగా నవ్వుతుంది. ప్లీజ్ షో సమ్ లవ్ టు మై ఛానల్, సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. ఇంకా పిల్లలకి ఫొటోస్ తీసేసాక పిల్లలు వెళ్ళిపోయారు. స్కూల్ ఎంట్రన్స్లో కూడా డెకరేషన్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.